పోయాను మంగళవారం పోయి ఇక్కడ బైబిల్ స్కూల్ ఏమన్నా పాస్టర్ని కలుద్దామని పోయాను. పోస్తే అక్కడ యవనస్తుల మీటింగ్ జరుగుతున్నాయి. మరి మంగళవారం పోయిన ఎదురు కొనుక్కొని ఇంటికి రావన్నా, శనివారం ఆదివారం దాకా అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇక నాకు ఇష్టం వచ్చిన తెచ్చు. ఒకసారి ఎవరికి పోతావు, ఒకసారి ఆ ఊరికి పోతావు, ఒకసారి అక్కడ పోతావు, నువ్వు పిల్లలు తాగుతావరా, పెళ్ళాన్ని తాగుతావరా అని చెప్పి, అంటే దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్టు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందని నేను మోకాళ్ళ మీద ఉండి బైబిల్ అంతా చదివి ప్రార్థన చేసుకొని దీపం పెట్టుకున్నాక, గ్యాస్ నుండి దీపం, కరెంట్ లేదు. నేను యాతం పోసేది, యాతం పోతే జేబులో బుక్ పెట్టుకునేది, ఊరికే ఒట్ల పొట్టి తిరుక్కుంటూ చదువుకునేది. గూడేసిన, మూట కొట్టిన, కళ్ళు తాగి భార్యను బాగా కొట్టిన, సాకలు ఇచ్చాడు మా అత్తగారింటికి తీసుకొచ్చి బాగా తిట్టాడు. నా భార్యను తోలుకొని పోయారు, మళ్ళీ కొన్ని రోజులు తీసుకొచ్చి పడబెట్టారు. ఇట్లా నేను చెడిపోయినటువంటి బతుకులో నుంచి దేవుడు నన్ను రక్షించాడు. మరి 8 రోజులు అక్కడ బైబిల్ స్కూల్లో చేరియాల్లో ఉండి మళ్ళీ ఇంటికి రాగానే అందరు ఎగబడితే అల్లతోట బాలరాజు అక్కడ బైబిల్ స్కూల్కి వచ్చాడు. ఆయన అడ్రస్ ఇచ్చాడు. నేను ఈ ఎద్దును కొన్న పైసలు తీసుకొని పోయి హైదరాబాద్ వెళ్ళిపోయి శ్యామ్లాల్ బిల్డింగ్లో కంకర, సిమెంటు, ఇటుకే మోసుకుంటూ వాళ్ళ నాన్న రూమ్లో వండుకుంటూ తినుకుంటూ ఉండి తర్వాత గృహ కోరికలకు తీసుకెళ్ళింది బాలరాజు. అల్లంతో బాలరాజు పాటలు పాడతాడు ఆయన. తీసుకుపోయిన తర్వాత శ్రావధర పరిచయం చెప్పించాను. నాకు అప్పుడు రామబాణం బట్ట, అంగి, దోతి ఉండే. అక్కడ తీసుకుపోయి నా పరిస్థితి ఎట్లున్నది, ఇంటి నుంచి వెళ్ళొచ్చాడు అంటే బైబిల్ ట్రైనర్ పోతాను అంటుండని రికమెండ్ చేసిండు బాలరాజు. అప్పుడు ఆయన ఒక లెటర్ రాసిండు అక్కడి ప్రిన్సిపాల్కు, ఇట్లా భార్య లేని వాళ్ళను తీసుకుంటే మళ్ళీ వచ్చి తీసుకొని పోతుండ్రు అని చెప్పి తీసుకోవడం కష్టపడి అందరినీ చూసినా కానీ నన్ను చూడండి సార్, ఒక్కవేళ నేను చనిపోతే నా శవాన్ని ఇంటికి పంపించు కానీ నేను మాత్రం పోను, అది ఎవ్వరు పట్టకపోయినా పోను అని చెప్పిన. అయితే మళ్ళీ శ్రావధరకు లెటర్ రాసిండు. జూలై 2వ తారీఖు నాడు రమ్మని చెప్పి. అప్పుడు నాకు ట్రైన్ ఎప్పుడు తెలియదు, దిగుడు తెలియదు. అయ్యగారు తీసుకుపోయి ట్రైన్ ఎక్కించి స్పాన్సర్ లెటర్ రాసి నా ధోతి తీసేసి, రామబాణం బట్ట తీసేసి, ప్యాంట్ వేయించి, అంగి వేయించి, ఒక పెట్టె తీసుకొని అన్ని బట్టలు పెట్టి శ్రావధర నన్ను అక్కడ పంపిస్తే నేను అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశాను. మళ్ళీ తర్వాత క్రిస్మస్ సెలవులకు అందరి ఇండ్లలో పోవాలి. నేను ఎక్కడ పోవాలి, జయరాజ్ ఇంటికి పోతే ప్రార్థన చేసి పంపించు, ఏడ్స్ వారితో ఏడవాలి, నవ్వువారితో నవ్వాలి, పోయి ఉండు తండ్రి అన్నాడు. తర్వాత నేనేం చేశాను, 8 రోజులు ఉన్నా. ఊరంతా యేసురాజరెడ్డి వచ్చిండు అని చెప్పి అందరూ చూడవచ్చింది నన్ను. ఎందుకంటే నేను ఒక ఎద్దును కొనుక్కరని పోతే ఇంకో ఎద్దును మా మామ కొట్టుకొని పోయాడు, బర్రెను మా మామ కొట్టుకొని పోయాడు, ఆయిల్ ఇంజన్ నీళ్ళలో మునిగితే అమ్ముకున్నాడు తీసుకొని పోయాడు. ఇక ఇవన్నీ తీన్చారు అయిపోయింది. నా కొడుకు ఇట్లా గీక్కుంటే అన్ని పెయిన్లు వెళ్తున్నాయి. నా బిడ్డ అంత పరిస్థితి బాగాలేదు. ప్రభువా నువ్వు వస్తానంటే నేను తీసుకుపోతా, రానంటే పెట్టిపోతాను. కోళ్ళు అమ్మినాం, మొక్కలు అమ్మినాం. కోళ్ళు మొక్కలు అమ్మి మధ్యరాత్రి లేచి బయలుదేరదాం, పొద్దున్న దాకానే బయలుదేరినాం. నా పెళ్లి చేసింది వకీల్ మల్లారెడ్డి, మోస్ట్ లాయర్, ఏది కరీంనగర్లో. ఆయన ఎందుకు పెళ్లి చేసిందంటే నా వ్యవసాయం ఆయన వ్యవసాయం జరిగిస్తాడని మేనవదినకు 5 బిడ్డలైతే ఒక బిడ్డను చదువుకొని నాకు పెళ్లి చేసి ఇచ్చాను. ఇట్లా చేసిన తర్వాత మళ్ళా నేను మధ్యరాత్రి లేచి అంతా ఆఫ్ చేసి, నా ప్రయాణాన్ని ఆఫ్ చేస్తే మధ్యరాత్రి లేచి నా కొడుకుని బిడ్డను తీసుకొని పోయి శంషాబాద్లో పడి విగ్గుదొరకు ఒక లెటర్ రాస్తే విగ్గుదొర నా భార్యకు చీరలను జాకెట్లు పోస్ట్ చేశాడు. నేను మరవలేను, ఇవన్నీ చాలా మరవలేను.
కనుక ఇవన్నీ జరిగినాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి నా తల్లిదండ్రులు కూడా రక్షింపబడ్డరు. ఆఖరికి నా భార్య కూడా రక్షణలోకి వచ్చింది. నాకు 3 కొడుకులు, 1 బిడ్డ. దేవుడు నీతిమంతుల సంతానాన్ని వర్ధల చేయనని భిక్షమిత్ర కానీ ఇది ఇంతకుముందు చదివాం కదా, చూడలేదని ఆ వాక్యము నా జీవితంలో నెరవేరింది. నా 2 కొడుకులు బ్యాంకు మేనేజర్లు, ఒక ఆయన సేవలో ఉన్నాడు, బిడ్డ అల్లుడు సేవలో ఉన్నారు. మరి దేవుడు దీవించాడు నా కుటుంబాన్ని. కానీ ఏ స్థితిలో ఉన్నా నేనంటే నీచమైన బ్రతుకు, కనహీనమైనటువంటి బ్రతుకుల నుంచి నేను గడ్డగబడ్డా. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా మీ అందరికీ మనవి చేస్తుంటున్నా, ఎన్నేళ్ళున్నా ఏరు తప్పది, 100 ఏళ్ళున్నా సాగు తప్పది. ఇచ్చిన దేవుడు తీసుకోపోయి ఏ దేవుడు అడ్డు బిడ్డ అని మనమే అంటాం. ప్రాణం పోసిన దేవుడే ప్రాణాన్ని తీసుకుంటానికి అధికారం ఉంటుంది. పాతింట్లుండి ఒక కొత్తిల్లు ఎట్లా కట్టుకుంటామో, భూలోకంలో ఉండగానే పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. ఇది మాయలోకం, మనకు పరలోకమే ఖాయం. ఇక ఇంట్లో రేపు మంటలే. అన్ని దుకాణాలు బంద్ పెట్టినా సాగు దుకాణాన్ని బంద్ పెడతారా? ఎవ్వరు బంద్ పెట్టరు. కనుక ఇచ్చిన దేవుడు తీసుకుపోయి ఏ దేవుడు కూడా అడ్డపడాడు. కనుక నేను ఎట్లా వెళ్ళావని అల్లు పట్టింది నాకు కడుపు నొప్పి. నేను ఉట్టిగానే బాగా తాగి కడుపు నొప్పి చేసిన నటన చేసిన. ఆయన అల్లెంత మంచిదని ఆమె అల్లు పడితే దుర్గమ్మని అయితే గుడ్ల మీద కొన్ని దింపి కోసినారు. ఇదంతా ఉత్తదే అని చెప్పిన నేను. కనుక షార్ట్కు రంధ్రం కొట్టి దూరాన్ని కట్టి ఫ్యాన్ బంద్ చేసి గాలి రాకుండా తలుపులు వేస్తే అది ఊగితే మైసమ్మ పోషమ్మ అని నేను నమ్ముతా. ఎక్కడో తప్పు నువ్వు అటుకొకసారి మొక్కుసుడు బిడ్డ, ఇటొకసారి మొక్కుసుడు బిడ్డ అని వాళ్ళు ఏం చేస్తారు, చేతులలో ఊపి మనల్ని మాయ చేస్తారు. నమ్మద్దు. 7 గంటలే డాలింగా, 1 గంటలే గుడ్డాలింగా, పడుసోలు 10,000, ముసలోళ్ళు 3,000, ఆశ్చర్యవంతులు 60,000 లాగో అని దేవుడికి మనల్ని ఏం చేస్తారు, గాయ చేస్తారు. ఖర్చుల పాలైపోతాం. నేను కూడా నా పెద్ద కొడుకు వెంట్రుకలు తిరుపతిలో తీసుకొచ్చిన. ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసి పెట్టారు. నో, దేవుడుంటే దొంగలు ఎక్కడ? పూజార్లో ఉండే పైసలు దొంగలు ఎత్తుకుపోతాం. కనుక దేవుడు నన్ను ఒక ప్రశ్న వేశాడు, ధర్మరెడ్డి, ఈ రాత్రి చచ్చిపోతే నువ్వు తీర్థయాత్ర వేసినావు కదా, ఆ దేవుని దగ్గరికి పోతావా, ఏ దేవుని దగ్గరికి పోతావా, అక్కడికి పోతావా, ఇక్కడికి పోతావా అని ప్రశ్న అయితే నేను ఏం జవాబు చెప్పలేకపోయాను. అపోస్తల కార్యం 4:12. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామంనే మనము రక్షణ పొందవాలని, కానీ ఆకాశం కింద మనుషులు ఎవరిని ఏ నామమున రక్షణ లేదని దేవుని యొక్క వాక్యంలో. కనుక బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడు అని యెషయా గ్రంథం 45:22 చూస్తుంటున్నాం. కనుక దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దుర్గమ్మని చేస్తే దుబ్బులోనే తీసుకొస్తాం. కింద యంత్రం మీద దేవుడు. ఆయన అడిగాడు నన్ను, కింద ఉన్న యంత్రం పెద్దనా, మీద ఉన్న దుర్గమ్మ పెద్దనా అన్నాడు. అంటే యంత్రం లేదు దుర్గమ్మ ఎట్లా పెద్ద? మరి మైసమ్మని పెట్టినప్పుడు పంబలోని తీసుకొస్తాం. కింద యంత్రం పెడతారు, మీద మైసమ్మని పెడతారు. మరి యంత్రం పెద్దనా మైసమ్మ పెద్దనా అంటే యంత్రం పెద్ద అన్న. మరి యంత్రం పెద్దనా, యంత్రాన్ని పెట్టిన మనిషి పెద్దోడా అన్నాడు. అంటే యంత్రాన్ని మనిషే పెట్టాడు, మనిషే పెద్ద. మరి మనిషి పెద్దనా, మనిషిని తల్లి గర్భంలో పిండముగా రూపించి ప్రాణము జీవం పోసిన దేవుడు పెద్దనా? ఆ దేవుడు నువ్వు నమ్మకం. అంతే. ఒక్క అన్నం వండినప్పుడు ఒక్క మెతుకు విసిగిస్తే కుండంతా ఉడికిందని మనకు తెలిసిపోతుంది. ఒక్క దేవుని గురించి మనం పరీక్ష చేస్తే అన్ని దేవుళ్ళకి అంతే. 33 కోట్ల దేవుళ్ళు. సురుడు అనగా రాక్షసులు, సురాపానకం అంటే కళ్ళు తాగే దేవుళ్ళు. ఇవన్నీ కళ్ళు తాగే దేవుళ్ళు, రాక్షస దేవుళ్ళు అని నేను నమ్మాను. మా ప్రతాప్ రెడ్డి, ఏనుగు ప్రతాప్ రెడ్డి అని సీతేజం వేసిండు మా అన్న, మా సొంత అన్న చిత్తరామైనప్పుడు. ఎందుకే సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకే సీత, భగవంతుని కృప కలిగితే బంగారి లేడిని తెస్తా, ఎందుకే సీత. అరే రాముడు దేవుడు ఎట్లయితే మళ్ళీ నాకు అనుకున్నా. భగవంతుని కృప కలిగితే బంగారి లేడిని తెస్తా అన్న రాముడు. మరి రాముని దేవుని ఎందుకు అన్నాడు? నా బిడ్డ నా ఇంటికి ఇస్తే సీత కట్టం రామకోస అంటాం. అరే మరి ఇలాంటి కోస పడ్డోళ్ళకి మన కోసం తెలుస్తాడు. నేను ఆ దేవుల గురించి అన్నిటిని వదులుకున్నా. గుండెది పోతే గుడిసెది పోతుంది. నువ్వు గుండెలో పెరిగి పెట్టుకుంటే నీ గుడిసె నుండే దేవుళ్ళే ఉంటాయి. చచ్చిపోయిన బర్రె పచ్చిమూపు అయితే తినది. నువ్వు ఏది కోసినా, కళ్ళు కోసినా, ఏది వేసినా
తినని నేను గ్రహించి యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్మాను. క్రీస్తు శకం ఎప్పుడు ఆరంభమైంది? యేసు ప్రభు వచ్చిన తర్వాతనే క్రీస్తు శకం 2025 సంవత్సరం మనం అంటున్నాం. అంతకుముందు క్రీస్తు పూర్వం ఆత్మస్వరూపి, వెలుగు స్వరూపి, ప్రేమ స్వరూపి, వాక్యమైనటువంటి దేవుడు శరీరాకారంగా ఈ లోకానికి వచ్చి నన్ను నమ్మినోడికి నా రాజ్యం ఉన్నది, నమ్మనోనికి నరకం ఉన్నదని చెప్పమన్నాడు. కనుక దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి సమయం ముగించాలా? ఎందుకంటే బ్లడ్ ఇవ్వాలన్నాడు మన ఏది రవి. ఈ బ్లడ్ రవి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దక్కలోని బెడ్ కూడా మనకు అక్కడికి వస్తుంది, సింధుల్లో బెడ్లు కూడా మనకు అక్కడికి వస్తుంది. అప్పుడు కులాన్ని చూడం. కనుక కులము నమ్మకండి, గుణమే కారణం అండి. కులములోనేమి లేదండి, మన బలము ఎంత కాలం అండి అని దేవుని యొక్క వాక్యములు ఉన్నది. బఠానీలము అంటే అందరు ఎంటికలు ఇస్తారు, అందరు ఎంటికలు తీసుకొచ్చి సవరం చేస్తారు. ఆ సవరం పట్టేలమ్మా మళ్ళీ అక్కడ అప్పుడు కులం లేదు. బ్లడ్ తీసుకునే కాడ ఎక్కించే కాడ కులం లేదు. కనుక దేవుడు అందరికీ దేవుడు. ఆయన యేసు ప్రభు అందరికీ దేవుడని నేను నమ్ముకున్నాను. మీరందరూ కూడా నమ్ముకోండి. ఈ లోకం మాయం, పరలోకమే ఖాయం. పాము కోసం ఈ చుట్టు పుట్ల పోయినట్టు ఏదో ఒక రోజు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుని ఒక సామెత ఉన్నది. చనిపోకముందు యేసు ప్రభు నమ్ముకుంటే నీ పేరు జీవగ్రంథంలో లిఖించబడుతుంది. ఎవరి పేరైనా జీవగ్రంథం ముందు వ్రాయబడినట్లు కనబడినట్టు కూడా వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. గొర్రెలు మేకలు కలిసి ఉంటే కానీ మనం 2 గుంపులు అయిపోతాం. మేకలో దిక్కు, గొర్రెలు దిక్కు. కొంగలు కలిసినట్టు, కాకులు కలిసినట్టు, ఏ గుడి పక్షి ఆ గుడి చేరినట్టు మనం 2 గుంపులు అయిపోతాం. ఈ భూలోకంలో ఉండగానే నువ్వు ఏ గుంపులో ఉంటావో ఆలోచన చేసుకొని దేవుని నమ్ముకొని సావాలి తప్ప దేవుని నమ్ముకోకుండా చచ్చిపోతే ఆరని అగ్నిగుండము యుగ యుగాలు కాలే. నరకము నోర్వా గలవా, నరకమందుండా గలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమ, నిత్య నరకాగ్ని బాధలను గనుమ. యుగ యుగములు అగ్నిగుండములు పొగలు లేచును గుబగుబాలుగను. యుగ యుగములు అగ్నిగుండములు పొగలు లేచును గుబగుబాలుగను. పగలు రాత్రి అనక పాపులు కాలు చందరు ప్రియ స్నేహితుడా, ప్రభుని నమ్మనిచో నీ గతియునంతే. అప్పుడు పోయినాక యేసు దేవా నేను ఇప్పుడు నమ్ముకుంటా అంటే దూపైనప్పుడు బయలుదేరి అవుతుందా? ఇప్పుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. టీవీల ద్వారా, పత్రికల ద్వారా, క్రిస్మస్ ద్వారా, గుడ్ ఫ్రైడే ద్వారా సువార్త ప్రపంచం అంతటి పోతుంది. నువ్వు నన్ను నమ్మలేదు కనుక నువ్వు నిత్యాగ్నిలోనికి వెళ్తావు అని చెప్పాడు. ఎందుకంటే ఆకాశం ఆలకించు, భూమి చెవియకము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను. ఎద్దు తన కామాందని నువ్వు గాడిద సొంత వారిని దొడ్డి తెచ్చుకోను, నా ప్రజలు నన్ను ఎరుగుటం లేదని దేవుడు అంటున్నాడు. ఆకాశము భూమిని సాక్షిగా పెట్టాడు. నువ్వు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా నీ పాదదులు దులిపివేసి రమ్మంటున్నాడు. ఎందుకు? ఆ పాదదులు ఒకరు సాక్ష్యం అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నాకు ఎవరు చెప్పలేదు అనటానికి వీల్లేదు. పచ్చాని దావనని భ్రమ చెంది ఉన్నావు, మత్తు చెంది ఉన్నావు చిలక. ఆ శ్రీయేసు నామము ఆత్మలో ధ్యానించి అజ్ఞానమిడవే చిలక. ఆ శ్రీయేసు నామము ఆత్మలో ధ్యానించి విజ్ఞానం అందవే చిలక. 2 రోజుల బ్రతుకు, 3 రోజుల బ్రతుకు, ఆ జాగనాథని ఈ జాగనాథని అదిరిపడుతుంటావు చిలక. నీకు దేవుడిచ్చిన జాగ 7 అడుగులే కదా, అది నిత్యం అనుకోవే చిలక. నీకు దేవుడిచ్చిన జాగ 7 అడుగులే కదా, అది నిత్యం అనుకోవే చిలక. తలకాయ నొప్పెస జరము నీ కొత్తేను, మందు నూరేవారు నాడి చూసేవారు దాపు కూర్చుంటారు, పర్వాలేదు అంటారు చిలక. నిన్ను పుట్టించిన యేసు రమ్మని సెలవిస్తరాను పొమ్మనగలవ చిలక. నిన్ను పుట్టించిన యేసు రమ్మని సెలవిస్తరాను పొమ్మనగలవ చిలక. ఈ లోకయాత్రలో ఆ యేసు నామంబు ఎరుగక చనిపోతే చిలక. ఆ పరలోక ఎడబాటు ప్రాప్తించు నరకంబు పలుబాధలుండునో చిలక. ఆ పరలోక ఎడబాటు ప్రాప్తించు నరకంబు పలుబాధలుండునో చిలక. ఆ యేసు సెలవిస్తే అట్లే వెళ్ళిపోతే వచ్చేది 100, మోసేది 10 మంది, కట్టెలే చుట్టాలు, నిప్పులే బంధువులు, కాడు కాలేటప్పుడు నరవాసన అంటారు, చివరి కూర్చుంటారు చిలక. నిన్ను పుట్టించిన యేసు రమ్మని సెలవిస్తే రాను పొమ్మనగలవ చిలక. నిన్ను పుట్టించిన యేసు రమ్మని సెలవిస్తే రాను పొమ్మనగలవ చిలక. అరే కాళేశ్వరరావు వాసన ముస్కర్ మన 7 అడుగులు నీ బంధపొడుగు, ఎవల 7 అడుగులు వాళ్ళ బంధపొడుగు. కనుక దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభుని నమ్మకుండా చనిపోతావా,
నీకు నరకం ఉన్నదని గ్రహించు. ఎందుకొరకంటే ఇప్పుడు వీడియో తీసుకున్నాడు దేవుడు, నేను చెప్పినట్టు మీరు విన్నట్టు అంతా వీడియో తీసుకున్నారు. ఇంకా ఎక్కడ తప్పించుకుంటామా? తప్పించుకోలేము. ఎక్కడ విన్నా, నువ్వు టీవీలో విన్నా ఎక్కడ విన్నా తప్పించుకోలేము. దేవుని నామానికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అవకాశం ఇచ్చిన అయ్యగారు అందరికీ వెళ్దామన్నారు.